సీడ్ యాక్సిస్ రోడ్డు ప్రారంభోత్సవం తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతిలో మాట్లాడుతున్నారు. ఆ ప్రత్యక్ష ప్రసారం చూద్దాం. నేను చూశాను కడాన నేను పార్టీ అకౌంట్లో డబ్బులు కూడా లేదు మీకు సహాయం చేద్దామంటే, అలాంటి సందర్భాన్ని కూడా నేను ఫేస్ చేశాను. కోర్టులో చూస్తే ఆ వాద్యాలకు డబ్బులు ఎంత అవుతుందంటే, ఒక మంచి అడ్వకేట్ రావాలంటే అతనికి లక్షల రూపాయలు ఇస్తే తప్ప ఒక్కొక్క ఆర్గ్యుమెంట్కి 50, ఒక రోజు ఆర్గ్యుమెంట్కి 50 లక్షలు వచ్చిపోవాలంటే, అలాంటివన్నీ ఉంటే నేను కడాన జోలి బట్టి డబ్బులు వసూలు చేసి ఆ రోజు మీ ఉద్యమానికి సహకరించాను నా వంతు కర్తవ్యంగా. ఆ రోజు అమరావతి ఉద్యమం కోసం పోరాట కమిటీలు వేసుకోవడం, మీరందరూ పోరాడి దీన్ని సాధించారు. చరిత్ర ఉంటే చరిత్రలో, అమరావతి చరిత్రలో రైతులకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ఒక సంఘటన, ఒక చాప్టర్ ఉంటుంది. దాంట్లో ఎవ్వరికి అనుమానం అవసరం లేదు. అలాంటి త్యాగాలు చేసిన మీ అందరినీ మరొక్కసారి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఈరోజు నేను ఎవ్రీడే నేను పూజ చేసేటప్పుడు 2 నిమిషాలు ఆలోచిస్తా. అమరావతి ప్రజా రాజధాని, నేను అమరావతి ప్రజా రాజధానిగా పెట్టిన రోజున మీరు ఒక్కసారి ఆలోచిస్తే, దేశంలో ఉండే, రాష్ట్రంలో ఉండే అన్ని గ్రామాల్లో పవిత్రమైన మట్టిని, ఆ గ్రామంలో ఎక్కడుంటే అక్కడ పవిత్రమైన జలాలను తీసుకుని అక్కడుండి పవిత్ర ఆలయాలు, అది చర్చ్ కావచ్చు, మసీదు కావచ్చు, ఇంకొక దేవాలయం కావచ్చు, ఏదైనా కానీ అక్కడ పూజలు చేసి అవన్నీ ఇక్కడ తీసుకొచ్చాం. దేశంలో, ప్రపంచంలో ఉండే పవిత్ర దేవాలయాలని తీసుకొచ్చాం. నేనే హెలికాప్టర్లో కూడా తిరిగి మొత్తం ఏరియా అంతా ప్రక్షాళన చేశాం, అన్నీ ఇది చేశాం. ఆ మహిమ ఊరికే పోదు. అందరూ దేవుళ్ళ యొక్క ఆశీర్వాదాలు మన మీద ఉన్నాయి, ఈ యొక్క అమరావతి పైన ఉన్నాయి. రెండవది, అమరావతి దేవతల రాజధాని కూడా. ఇక్కడ ప్రజా రాజధాని, మన పురాణాల్లో మనం చదువుకున్నది అమరావతి రాజధాని, దేవతల రాజధాని. దేవేంద్రుడు అక్కడ రాజు. అదే మరి దేవతల రాజధాని అమరావతి అన్నప్పుడు అమరావతిలో ఇబ్బందులు ఉండవు. ఎక్కడ? స్వర్గంలో. నాకు అదొక స్ఫూర్తి. నేను ఎవ్రీడే తలుచుకున్నప్పుడు ఒకటే తలుచుకుంటాను, వెంకటేశ్వర స్వామి కూడా కలియుగ దేవుడు పుట్టిన స్థలం, నెలచిన ప్రదేశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. అందుకే మొట్టమొదటిసారిగా అమరావతిలో వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని కూడా నిర్మాణానికి చేపట్టి, తిరుపతి తర్వాత అంత పెద్ద ప్రాముఖ్యత ఉన్న దేవాలయం అమరావతిలో ఉండాలనేది నా ప్రగాఢమైన ఆకాంక్ష. మిగిలిన ఆలయాలు, చర్చిలు కానీ, మసీదులు కానీ అవన్నీ వస్తాయి. ఆ యాంగిల్ నేను ఎవ్రీడే, మీరు అపార్థం చేసుకోకపోతే, మీరందరూ ఆశ్చర్యపోకపోతే, నేను ఒకటే కోరుకుంటా,